సర్వాధికారి అయిన ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ జీసస్ను క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీకు అందించుటకు దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి అనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చుతమని చెప్పరి. నక్షత్రం అంటే స్టార్, స్వయంగా ప్రకాశించేది. ఈ లోకంలో చాలా స్టార్స్ ఉన్నాయి. సూపర్ స్టార్, టెరాస్టార్, మెగాస్టార్. ఈ స్టార్స్గా పిలువబడే వారిని వెంబడించేవారు ఈ లోకంలో కోకొల్లలు. ఈ స్టార్స్ వెలుగులో ఉన్న వారిని చీకట్లోనికి తీసుకుని వెళ్తారు తప్ప చీకట్లోనున్న వారిని వెలుగులోనికి నడిపించలేరు. అయితే ప్రకాశమానమైన నక్షత్రం ఒకటి ఉంది. అది ప్రకాశించింది, ఆనందాన్నిచ్చింది, దారి చూపించింది, గమ్యం చేర్చింది. యేసు అను నేను నా దూతను పంపియున్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనం. ఆ స్టార్ ఎవరు అని అనుకుంటున్నారు కదూ? మన ప్రియ రక్షకుడైన యేసు ప్రభువు. ఈ స్టార్కు ఉన్నటువంటి 5 కోణాలు ప్రియ రక్షకుని 5 గుణాలను తెలియజేస్తున్నాయి. 1 ఆశ్చర్యకరుడు, 2వదిగా ఆలోచనకర్త, 3వదిగా బలవంతుడైన దేవుడు, 4వదిగా నిత్యుడగు తండ్రి, 5వదిగా సమాధానకర్త. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ప్రియ స్నేహితుడా, వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, ఇంతకీ నీ గమ్యం ఏమిటి? ఏ స్టార్ని నువ్వు వెంబడిస్తున్నావు? ఈ లోకంలో స్టార్స్ని నీవు కలవాలంటే నీకు ఎప్పటికీ అనుమతి దొరకపోవచ్చు. కానీ ఈ స్టార్ నిన్ను కలుసుకోవడానికి దివి నుండి భువికి దిగి వచ్చింది. ఈ లోకంలో స్టార్స్ నిన్ను నలిపేస్తారు, కానీ ఈ స్టార్ నీకోసం నలిగిపోయింది. దివి నుండి దిగి వచ్చిన స్టార్ను వెంబడించగలిగితే ఆశ్చర్య క్రియలు నీ జీవితంలో అనుభవించగలవు. నీ ప్రతి పరిస్థితిని పరిష్కరించుకోగల ఆలోచన నీకు దొరుకుతుంది. నీ బలహీన సమయాల్లో ఆయనే నీకు బలం. నిత్యము ఆయన నీకు తండ్రిగా ఉంటాడు. నీ జీవితం అంతా సమాధానమే. బాగుంది కదూ? ఇది ఎప్పుడు నా జీవితంలో జరిగిద్ది, ఇది ఎలా సాధ్యం అని అనుకుంటున్నావా? అయితే ఆయన్ని నీ హృదయంలో జన్మించనివ్వు. ఈ దేవాది దేవుడైన యేసు ప్రభువైన స్టార్గా ఈ లోకానికి అవతరించిన యేసు ప్రభు వారిని వెంబడించినప్పుడు మాత్రమే అది సాధ్యమవుద్ది. కనుక నీ హృదయం ఆయనకి ఇంకా దూరంగా ఉందా? నేడే ఆయనను చేర్చుకో. స్టార్గా వెలుగుగా ఉన్నటువంటి దేవుణ్ణి వెంబడించు. ఆ వెలుగులో నువ్వు ప్రకాశిస్తావు. ప్రకాశించే జ్యోతిలా నువ్వు మారగలవు. ఆ రీతిగా మన జీవితాలు సిద్ధపరచుకుందాం. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యం ఉన్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన మరి యొక్క దినం మా జీవితంలో మీరు అనుగ్రహించారు. నీకు వందనాలు. ఈ దినమంతా మాకు తోడుగా ఉండండి. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదం నుంచి మమ్మల్ని తప్పించండి. ఈ దిన కార్యక్రమములలో నీ సన్నిధిని మీరు మాతో ఉంచండి నాయన. నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. మహాగణుడువు, మహోన్నతుడువు, సర్వాధికారివి, సర్వ సృష్టికర్తవైన నీ వైపు చూడడానికి దివి నుండి భూమికి దిగి వచ్చినటువంటి దేవుడు, తగ్గించుకున్నటువంటి దేవుడు, నిన్ను వెంబడించే వారిగా మీరు మమ్మల్ని సిద్ధపరచండి నాయన. నీకు స్తోత్రములు. బలహీనను బలపరచండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. నీకు స్తోత్రములు. దేశ సరిహద్దుల్లో ఉన్న నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి.
వారికి నీ కాపుదల దయచేయండి ప్రభా. దూరదేశం నుండి వాక్యం ఉంటే నీ బిడ్డలకు కావలసిన కృపను దయచేయండి. ఈ క్రిస్మస్ దినాలలో ప్రభువా అనేక స్టార్స్ని వారు వెంబడించకుండా నీ వైపు చూస్తూ నిన్ను వెంబడించే జీవితాలు ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేయండి. ఈ దినమంతా నీ కాపుదల మాకు అనుగ్రహించండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని సేవలో మీరు కూడా పాలుభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9177775559. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక, ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్.